వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు నాకే ముందు ఔరౌర గారెలుల్లా అయ్యారె బూరెలిల్ల మా అక్క చేతి వంట అస్సలకే తినొద్దుల్లా. ఆపుతావా నీ కళా పోషణ? నేను ఇలా వాడుతున్నా కదా, నేను నడుమిట్లా రీరాగమేందే అంటే నువ్వు వాడుతుంటే గా కెమెరామాన్ అన్న దవకాలకు ఫోన్ కొట్టుకుంటా వారిపోతుండు. ఇక ఎందుకన్నా మంచిదని నేను అందుకున్నా. అవుగని ఇంతకు ఈ పాట నీకెందుకు యాదకొచ్చిందక్క? ఎప్పటికీ నీకు తిండి తప్ప ఇంకో లొల్లు ఉంటుందా? అయితే చెల్లె మనకి 2 గారెలు 3 అరసలు తినే వరకలనే కడపంతా నిండినట్టు అయింది కానీ ఇగో ఈ సంక్రాంతి అల్లుడు పరిస్థితి ఎట్లున్నదో అనిపించి ఆ పాట యాదికొచ్చింది నాకు. చూడవే ఆ వివాహ భోజనంబు. అవునే అక్క. ఆహా అగ చూడరేగా గర్జలు అరిసెలు జాంగ్రీలు ఇటేమున్నాయే? గ్యారప్పలు. ఇగో ఇటు పండ్లు. ఇదేం పండు? స్ట్రాబెర్రీ అంటారా? స్ట్రాబెర్రీ. ఇగో ఇదేమో నారింజ పండు, పైనాపిల్ అట. ఇక ఇటు చూడురిగా పులిహోర, దద్దోజనం, బగారన్నం, బెల్లన్నం. వామ్మో, వీటిలల్లా సగం పేర్లు నాకు తెలివై. మీరే చూడురిగా. చూసిరా, ఇగో ఇవన్నీ వీళ్ళిద్దరే తినాలే. మన ఆంధ్రలో సంక్రాంతి కథ అలాగే ఉంటది కదా. గోదావరి జిల్లాల కొత్తలుకున్న బిడ్డకు అత్తగారు గిట్ల ఇందు భోజనం పెట్టిరు. ఇక వీటిని తినాలన్నట్టు అల్లుడు ముందుగాల మంచిగా సింహాసనం మీద కూసోబెట్టి మెడల దండేసి యుద్ధానికి బయలుదేరు అన్నట్టు తిలకం దిద్దినట్టు వేసి ఇక తిండి మీద పడమన్నారు. పాపం అల్లుడు ఒక సిగ్గువాడుడా, అసలే కొత్త అల్లుడు, అందున అత్తగారిలు. ఇక కండ్ల ముంగట్నేమో గిట్ల ఇందు భోజనం. పాపం ఎంత తండ్లాడిండో. మొత్తానికి అదో ముక్క ఇదో మొక్క అదింత ఇదింత తినడైతే తిన్నాడట.